శరత్, ఈరోజు నుంచి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నావు శరత్. 7 రోజుల పాటు నిజాలే చెప్తావు, మోసం చెయ్యవు, ఒక నీతివంతమైన జీవితం గడుపుతావు. మనసులో ఏ మాట ఉంటే అది ఓపెన్గా బయటికి చెప్తావు శరత్. ఇవన్నీ పాటిస్తావు అని చెప్పి దేవుడు దండం పెట్టుకో శరత్. అమ్మో ఏం ఫిట్టింగ్ పెట్టావమ్మా నువ్వు. ఇప్పుడు ఇటు ఎన్ని కాపురాలు కూల్చేస్తాడో. నేను అడుగుతాను, నిజమే చెప్పాలి. మొన్న ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది కదా, రేణుక అని, మీ స్కూల్ మేట్. అడిగితే ఏం లేదని చెప్పు, నాకు నిజం చెప్పు, ఏముందో అని. నిజమే చెప్పాలి. అమ్మాయికి నేను చిన్నప్పుడు సరదాగా ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి కూడా ఓకే అన్నది. కానీ మహా అయితే ఒక 1-2 months తర్వాత నేను మళ్ళీ హాస్టల్లో జాయిన్ అయిపోయాను కదా వెళ్ళి. తర్వాత ఇంక అసలు పరిచయమే లేదు. చిన్నప్పుడు ఏదో సరదాగా అలాగా, అంతేగాని అంతకుమించి ఇంకేమీ లేదు. ఎప్పుడు అమ్మాయిని కలవలేదు, ఏమీ లేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేను లేదన్నా అప్పుడు. బాగా నిజాలు చెప్పమన్నా చెప్పాను కదా, మళ్ళీ దానికి క్రాస్ క్వశ్చన్స్ అడిగితే ఎలాగవుతుంది? సర్లే. ఏంటివి? 2009 మార్చ్లో మనం అరకు వెళ్ళాం. ఏంటి షా ఇవన్నీ? నువ్వు ఏంటి రాసుకున్నావు? నా డౌట్ శరత్, 2009 నుంచి ఉండిపోయి డౌట్స్ అన్ని నువ్వు క్లారిఫై చేసుకోవాలి కదా, ఏది నిజం ఏది అబద్ధము. కదా నువ్వు దీనికోసం నాకు ఛాలెంజ్ పెట్టావా ఏంటి? నాకు నిజాలు తెలియాలి శరత్, ఇవన్నీ గుడ్లో ఉండిపోయా నాకు. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? నువ్వు ఇక్కడి నుంచి నిజాలు చెప్పన్నావు. నువ్వు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం అన్ని తవ్విసి నిజాలు చెప్పమంటే ఇప్పుడు ఏం గుర్తుంటాయి నాకు అవన్నీ? తూచ్ ఇలాంటివైతే నేను ఛాలెంజ్ లేదు. ఎక్కడదైతే కాకపోతే ఏవో మొత్తం రాసుకొని వచ్చి ఇదేదో అంతా నువ్వు నన్ను ఇరికించడానికి ఉన్నట్టుంది ప్లాన్ అంతాను. ఈ రోజు నుంచి నన్ను నీతివంతమైన జీవితం అన్ని నిజాలు మాట్లాడను, నిజాలే మాట్లాడతాను. నువ్వు పాతవన్నీ తవ్వితే ఎలాగవుతుంది? ఇప్పుడు నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టలే. ఓకే, ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేయి. నిజం చెప్పాలి మరి. చెప్పు, అడుగు. ప్రతిసారి నన్ను ఏమైనా అడుగుతావు సొల్యూషన్ కోసమో లేకపోతే ఒక అడ్వైస్ కోసమో, దేనికైనా సరే. అత్తమ్మని కూడా అడుగుతావు, అత్తమ్మ చెప్పిందే చేస్తావు. మరి నన్ను ఎందుకు అడుగుతావు? ఫార్మాలిటీ కోసం అడుగుతావా, లేకపోతే పిచ్చిదేదో చెప్తుందిలే అడిగేస్తే కామ్గా ఉంటుందని చెప్పి అడుగుతావా? నాకు నిజం తెలియాలి సార్. అయిపోయింది నాకు కథం. మా అమ్మ కూడా ఇదే మాట అంటుంది. నన్ను అన్నీ అడుగుతావు, మీ ఆవిడ చెప్పిందే చేస్తావరా, మా నన్ను ఎందుకు అడుగుతావరా అని. సో బేసిక్లీ నేను ఇద్దరిని అడుగుతాను నిషా. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. నిజం, అదే నిజం. ఇది ఎప్పటికీ ఆగదా నిషా. నేనా, మీ అమ్మ అన్న ఆ కంపారిజన్. సో ప్రతి ఇంట్లో ఇదే, నేను ముఖ్యమా, మీ అమ్మ ముఖ్యమా, మీ అమ్మ మాట వింటావా, నా మాట వింటావా. సో నేను ఒక మాట అడుగుతాను నీకు, నీ ఇద్దరు పిల్లలు నీకు ఎవరంటే ఇష్టం? ఎవరు ముఖ్యం? ఎవరు మాట వింటావు? ఏం మాట్లాడుతున్నావు శరత్? నిజంగా నిషా, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎంతో, నాకు తల్లి వైఫ్ కూడా అంతే. కుమార్ కంపారిజన్ చేయకు. ఇద్దరు పిల్లలంటే ఇద్దరు 2 కళ్ళకి ఇది అని చెప్పి మాట్లాడతారు. తల్లికి పిల్లానికి ఎలా ఇచ్చేవుతావు? ఓకే, ఇద్దరు పిల్లలు 2 కళ్ళు అయితే తల్లి పిల్ల, ఒకరు ముక్కు ఒకరు నోరు, చెప్పిందా? లేకపోతే మాట దాటిస్తావు ఎందుకు? మాట దాటించట్లేదు, నేను నిజం వాస్తవం చెప్తున్నాను. నువ్వు వాస్తవం చెప్పట్లేదు, నిజమే క్లాస్ పీకుతున్నావు. నిజం చెప్తాను చెప్పుకున్నాను. నేను చెప్పింది నీకు నచ్చిన చెప్పాను, అదే నిజం. ఇదొకటి మళ్ళీ అక్క. అదే లేదక్క, నీకు చెప్తాను. సో దట్ వే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ కదా. ఓకే అక్క, అయితే యా బాయ్. ఎవరు అక్క? మీ అక్క? పొద్దున్న మీ అక్క అంటే యూరోప్ ట్రిప్ ఏమైంది, కన్ఫర్మ్ అయిందా ఏంటి అని. ఎప్పుడు వస్తున్నారు ఏంటి అంటే సెప్టెంబర్ ఎండ్ అన్నాను, కానీ ఇంకా కన్ఫర్మేషన్ లేదని కూడా చెప్పాను. ఏంటి ప్లాన్ ఉందా లేదా? ఇది స్కెచ్చేనా? పిల్లలు కూడా వదలలేదు శరత్ నీ స్కెచెస్లోని. చీ శరత్, అలాగే ఎన్ని మోసాలు చేస్తావే. ఆపవే బాబు, మొన్న వేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఎన్ని వేసినా సరిపోదు శరత్. అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ అనుకున్నావా అంతా? మళ్ళీ మొదలు పెట్టి అంతాను. చూస్తాలే, స్కూల్లో అడుగు, కట్టమంటే కడతాను డబ్బులు. 45,000 కదా. చెప్తానులే, కనుక్కొని చెప్తా. సరే వస్తాను అయితే నేను. మర్చిపోకు, మమ్మీ ఇంటికి లంచ్కి వెళ్ళాలి. ఈ రోజేనేంటి? నాకు అవసరమా ఇప్పుడు ఇవన్నీ? చాలా రోజులు అయిపోయింది మమ్మీ ఇంటికి వెళ్ళి. సరే, పికప్ చేసుకుంటాను, నీకు 1:30కి రెడీగా ఉంటాను. ఓకే. సార్ సార్ పిలిచారండి. యా శేఖర్, మొన్న మీ పేరెంట్స్ని తీసుకొస్తా అన్నా కదా వైజాగ్. సో అది మీ పేరెంట్స్ తెచ్చేసుకో, పర్వాలేదు శేఖర్. ఆ ఆఫర్ తీసేసుకో, PCSలో ఆఫర్ వచ్చింది కదా నీకు. అదేంటి సార్, మొన్న హెచ్ఆర్ ఎవరు వద్దన్నారు కదా? అది ఒక చిన్న ప్రాంక్ అనుకో. సో మేము ఏంటంటే కొన్నిసార్లు ఇలాగ చేస్తుంటాం ఎంప్లాయీస్ ఉంచడానికి కోసం. సో నీ ఇలాంటి ఎంప్లాయీని వదులుకోవడం ఇష్టం లేక
అలాగే ఒక చిన్న ప్రాంక్ ప్లే చేసాం. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోక హ్యాపీగా ఆ జాబ్ యాక్సెప్ట్ చేసుకో, నో ప్రాబ్లం. మీరు చెప్పారని కాదు సార్, బయట కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. నేను ఇక్కడే కంటిన్యూ అయిపోతాను సార్. సరే, నీ ఇష్టం అయితే. ఓకే. ఏంటి సార్ ఇవన్నీ నాకు చెప్పేస్తున్నారు? ఏం లేదు శేఖర్, ఇక నుంచి అన్ని నిజాలా మాట్లాడదామని చెప్పి నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమైంది సార్? ఏమన్నా సార్ మారిపోరండి. ఏమైంది? ఏమైనా నొప్పేసుకుంటున్నారు. అదేంటి ఏమో సడన్గా మారిపోయారు. ఏదో బాగుందిరా, మనం ఏదో ట్రిప్ కూడా అడిగేద్దాం. అయితే ఏంటంటారా? ఇదే టైం. ఏంటి అంత ఎలా వచ్చారు? కార్ బుక్ చేస్తావా? లేదు సార్, ఏ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. ఏంటి కన్ఫ్యూజన్? ఇవి తీసుకోలే, మంచిదే. అదే సార్, మొన్న మీరు పెట్రోల్ కార్ తీసుకోమన్నారు కదా. యా, మొన్న అలా చెప్పాను కానీ యాక్చువల్గా ఇవి మంచిదే స్వరూప్. ఓకేనా? మంచి, నీకు డబ్బులు కూడా బాగా సేవ్ అవుతాయి. చక్కగా పొల్యూషన్ కూడా తగ్గుతుంది దానివల్ల. అంటే మీరు చెప్పారని కాదు కానీ సార్, అరకు కూడా వెళ్ళలేకపోతే ఎందుకు సార్ ఇవి? నాకు తెలిసి నేను పెట్రోల్ కారే తీసుకుందాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టం, నువ్వు ఈవీ కొంటానంటే నువ్వు అడిగిన అడ్వాన్స్ నేను ఇస్తాను. లేదు సార్, పెట్రోల్ కార్ తీసుకుంటాను. సరే, నీ ఇష్టం. చెప్పాను కదా సార్ మారిపోయారండి. అవునండి, నిజమే. ఏంటి మొత్తం అంతా కట్టకట్టుకొని వచ్చారు? సార్ యాక్చువల్లీ అరకు వెళ్దాం అనుకుంటున్నాం సార్, టీం మొత్తం కలిసి. వెరీ గుడ్, వెళ్ళండి. సార్ అది ఫ్రైడే అయితే. ఫ్రైడే వర్కింగ్ డే కదా. అవును సార్, కానీ ఫ్రైడే వెళ్దామని డిసైడ్ అయ్యాం సార్ టీం మొత్తం. మీరు డిసైడ్ అయిపోతే నన్ను ఎందుకు అడుగుతున్నారు? అలాగని కాదు సార్, ఒకసారి అంటే మీ పర్మిషన్ ఇస్తేనే కదా సార్ మాకు లీవ్. ఫ్రైడే ఎందుకు పోయి? సాటర్డే సండే హాలిడే కదా, సాటర్డే వెళ్ళొచ్చు కదా. సార్ అదే ఫ్రైడే మధ్యాహ్నం మొదలైతే సాటర్డే మధ్యాహ్నంకి వచ్చేయచ్చు. సండే రెస్ట్ తీసుకుంటే మండే ఫ్రీగా ఆఫీస్కి వచ్చేయచ్చు కదా సార్. పెద్ద ప్లానింగే. సరే, మీ ఇష్టం. మీ టీం అంతా వెళ్తారంటే ఫ్రైడే లీవ్ పెట్టుకోండి. నేను హెచ్ఆర్ చెప్తాను, అప్రూవల్ చేస్తారు మీకు. సార్ లీవ్ ఎందుకు సార్? అంటే మీరు హాలిడే ఇచ్చారంటే అందరం కలిసి వెళ్దాం. మీకు బుర్రలు పనిచేస్తున్నాయా? కంపెనీ మూసేమంటారా మీ వర్క్ వెళ్ళడానికి? ఏంటి స్వరూప్, బుర్ర పని చేయట్లేదు మీకు ఎవరికి? అరే ఏంట్రా ఇది? ఏమో మీకు ఏం చెప్పాడు ఏంటి అతను? సార్ మారిపోయారని చెప్పాడు సార్. సారు మారిపోయారు, మంచోడు అయిపోయాడు, మత్తెట్టిదాం అనుకున్నారా? షరత్ ఇక్కడ నా దగ్గర మీకు ఏం పని చేయవు. వెళ్ళండి, పని చూసుకోండి. హలో. యా జీవన్. యా, హాయ్ శరత్. హాయ్. శరత్, డబ్బులు శరత్, ఇంకా డబ్బులు రాలేదు. సెండ్ చేస్తా ఉన్నావు, నిన్న సెండ్ చేస్తా ఉన్నావు, ఈరోజు సెండ్ చేస్తా ఉన్నావు, ఇంకా రాలేదు. జీవన్ కొంచెం టైట్గా ఉంది జీవన్, టైం పడుతుంది. అరే అదేంట్రా, నాకు రేపు రిజిస్ట్రేషన్ ఉంది. ఆల్రెడీ నీకు చెప్పాను నేను. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఈ టైంలో నువ్వు ఇలా, అది కరెక్ట్ కాదు శరత్. ప్రజెంట్ అయితే అసలు డబ్బులు లేవు, కొంచెం అర్థం లేదు చేసుకోవా? శరత్, నేను ఆల్రెడీ నీకు ఇన్ఫార్మ్ చేశాను. నేను లేదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కావాల్సిందే రేపు. లేదు అంటే నేను రేపు మీ ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వచ్చిన అదే డబ్బులు లేవు జీవన్. లేదు శరత్, నాకు కావాల్సిందే. నువ్వు ఎట్లా ఏం చేస్తావో తెలియదు, నాకు డబ్బులు మాత్రం రేపు అరేంజ్ చేయి 10 o'clock. ఉంటున్నా, బాయ్. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాను రా బాబు? హాయ్ నాన్న, బాగున్నారా? బాగాలేదండి. సరే, మంచిదే. మనం చెప్పింది వినరు, వాళ్ళు ఏదో డిసైడ్ అయిపోతారు, ఎందుకో ఫార్మాలిటీకి అడుగుతారు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు ఉంచుకున్నారా ఏంటివి? దాచేసుకుందాం. బాగుందా శరత్ చికెన్ కర్రీ? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏదో తక్కువైంది, ఏం తక్కువైందో తెలియదు. ఒకటి తక్కువైంది. ఉప్పో టేస్టో ఏంటో తెలియదు. పోనీ ఆ పప్పు బాగుందా? ఆ పప్పు చూడడానికి చిరాకు ఉందండి. ఇవాళ ఏదో కొంచెం పరధ్యానంగా ఉన్నాను, అందుకే అనుమో సరిగ్గా రాలేదు. ఈ వంటలు ఎప్పుడు ఇంతేనండి. ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్పాలి కదరా, తెలియాలి కదా. వాళ్ళు మీ మావయ్య గారు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు శరత్, సరదా పడే తింటారు. నీకే బయట రుచులేవో అలవాటు అయినట్టున్నాయి. 40 ఏళ్ళ నుంచి ఫుడ్ తిని అతనికి అలవాటు అయిపోయినట్టు ఉంది. అతని మొహం చూడండి, తెలుస్తుంది. ఏమి అనలేక కక్కలేక ఇవే తింటున్నారు. బాగా అర్థం చేసుకున్నావు బాబు.
చెప్పు, నీకు నచ్చావు కదా వంటలు. పెట్టావు కదా ఫిట్టింగ్. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడు నువ్వు అబద్ధాలు ఆడుతున్నట్టున్నావు. నీకు కూడా నచ్చవా? అబ్బా అమ్మా ఏదో మాట్లాడుతున్నాడమ్మా. నిషా విల్లా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? వెన్ ఆర్ యూ ప్లానింగ్ ఆన్ యువర్ గ్రో ప్రైస్? విల్లా బుక్ చేయలేదండి. ఇక కొంచెం ఫైనాన్షియల్గా టైట్గా ఉంది. అదేంటి విల్లా బుక్ చేసామన్నారు, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చారు? ఇక అనుకున్నాం కానీ ఇవ్వడానికి అవ్వలేదండి. కొంచెం అదర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఇవ్వడానికి అవ్వలేదు. యాక్చువల్ నిషా గోల్డ్ కూడా ఇచ్చింది. ఆ గోల్డ్ లోన్ పెట్టి ఇద్దాం అనుకున్నాను కానీ ఆ డబ్బులు వేరే దానికి వాడేస్తాను. ఓ అందుకేనా శ్రావణ శుక్రవారానికి కూడా నువ్వు నగలవి ఏం వేసుకోలేదు, లాకర్లో ఉన్నాయన్నావు? మరి ఇంకేం చెప్తానమ్మా. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు కదా. ఏం నిషా డాడీ అడుగుతున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? డబ్బులు బాగా టైట్గా ఉన్నదండి. అసలు ఇషా ఇచ్చిన గోల్డ్ నేను ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలంటే అక్కడికి డైవర్ట్ చేశాను. అవి బిజినెస్లో కూడా పేమెంట్స్ రావాల్సిన పేమెంట్స్ ఏవి మధ్యన సరిగ్గా రావట్లేదు. యుఎస్లోన ట్రంప్ చాలా మట్టుకు అన్ని చేంజెస్ చేశాడు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. ఈ డబ్బులు కవర్ చేయడం కోసం బెట్టింగ్లో డబ్బులు పెట్టాను 20 lakhs. అక్కడ డబ్బులు పోయాయి. సో దానికోసం అని చెప్పేసి గాంజా స్మకిల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇలాగా తెలియకుండా ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాను. సో వీఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిలో ఉన్నాం. మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇప్పటికైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేసుకోండి. ఈ మాత్రం దానికి ఎందుకే చెప్పమంటున్నారు? మేము లాయిస్తామండి. ఓకే శరత్ ఎందుకు శరత్ అలా మాట్లాడు? నువ్వు నిజం చెప్పమని ఎదుటి నొప్పించమని కాదు. సార్ నిజం మాట్లాడమన్నావు, మళ్ళీ దాంట్లో ఎదురు వాళ్ళు నొప్పించకూడదంటే ఎలాగవుతుంది నిషా? నాకేముంది అది మాట్లాడతాను. మంచిగా చెప్పడం కూడా ఇది పద్ధతి ఉంటుంది. కూర బాగాలేదు, దరిద్రంగా ఉంది, ఏంటా మాటలు అసలు టేబుల్ మీద కూర్చొని? మమ్మీ వాళ్ళు బాధపడరా? చెప్పు నిజం విత్ కండిషన్స్ అని. నీకు నచ్చిన దగ్గర నచ్చినట్టు మాట్లాడతాను. బాబు ఇదే ఫ్లోలోని ఆ లక్ష్మిని విష్ణుని కలిస్తే నన్ను ఇరికించీకు చెప్తున్నా నీకు. ఛాలెంజ్ తీసి అయితే నిషా ఇది ఒక సాకు నీకు. ఇంకా అలాంటప్పుడు ఎలాగైతే మళ్ళీ కండిషన్స్ అప్లై ఏంటి? నాకు అట్ట నిజం మాట్లాడాలి వద్దా చెప్పు నాకు. బా బుర్ర పెట్టి మాట్లాడారా? నిజం మాట్లాడంటే అలా బ్లంట్ గా మాట్లాడడం కాదు, అర్థమైందా? నేను లక్ష్మిని విష్ణుని కలకుండా చూసుకో. కలిస్తే మాత్రం టాపిక్ తెస్తే మాత్రం నేను చెప్పేస్తాను నిషా, లేదంటే ఛాలెంజ్ తీసేసి. కర్మరా బాబు నీతోటి. మారుదామన్నా మారనెవరు మీరు. పర్లేదులే బాబు, నిజాలే చెప్పు. నువ్వు మాత్రమే నాకు కావాలి. అదే కదా చెప్తున్నా, నీకు నచ్చట్లేదు. శరత్ నేనున్నాయి పక్క. శరత్ నేనున్నాయి చూడువా. శరత్ మమ్మీ, శరత్ 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 విను, బయట దొంగన్నాడు. ఫ్రిడ్జ్ వెనకాల తాంకుని ఉన్నాడు, రావే. ఏం చేద్దామంటావు మరి? శరత్ ప్లీజ్ లేవా, బయట దొంగన్నాడే, కత్తి పట్టుకుని ఉన్నాడు అక్కడ. సరే పొద్దున్న వస్తానని చెప్పి బయటికి రా.
ఏంటి లే, బయట వాళ్ళు ఉన్నారంటుంటే ఎవరున్నారే బయట? రావచ్చు చూడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? నాకు తెలీదు. నన్ను అడుగుతావేంటి? నువ్వు వచ్చి చూడు, కత్తి పట్టుకొని ఉన్నానంటున్నానా నీతోటి? కత్తి ఎందుకు పట్టుకొచ్చాడు? లే, బా రారా బాబు నువ్వు. అలా ఎవరు ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఎవరు ఎవరో వచ్చారు? కత్తి పట్టుకొని ఫ్రిడ్జ్ వెనకాల నించుని ఉన్నాడు. నాకు తెలీదు వాడి పేరు అడ్రస్. రా. ఇప్పుడు ఎందుకు వస్తారు ఈ టైంలో? ఎవరే? దొంగ శరత్. నేను ఇక్కడ ఉంటే దొంగ ఎవడు వస్తాడు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ ఉన్నాడే. శరత్ కిచెన్ లో ఉన్నాడు. శరత్ భయం వేస్తుంది. ఏయ్ ఎవరది? ఎవడరా నువ్వు? హే హే ఇక్కడ రండి, ముందుకు రండి, ముందుకు రా. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? ఎవరంటే దొంగ. ఇక్కడికి వచ్చారు. దొంగ దేనికి వస్తారమ్మా? దొంగతనం ఏం కావాలి? నాకు గోల్డ్, క్యాష్, ఇంట్లో ఉన్నదంతా కావాలి. ఇప్పుడే తీయండి. ఇస్తారా అయినా? ఎవరు అసలు? నువ్వు దొంగలా లేవు నువ్వు. జాబ్ మార్కెట్ బాగాలేదు, పార్ట్ టైం చేస్తున్నాను. డబ్బులు తీ మా బాబు. ఇంటికి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో ఏం లేవు. మా ఇంట్లో ఏం లేదంటే ఎలా వద్ది? డబ్బులు తీ. లేదు బాబు. నిజంగా చూడండి, దీనిలో చూడండి ఎక్కడ ఉంటుంది. ఇంట్లో బంగారం గట్రా ఏం లేవు. మొత్తం ఈ మనిషి దోచుకెళ్ళిపోయాడు. ఓహో, ఇంట్లోనే దొంగ పెట్టుకున్నారా? నేను నిజంగా చెప్తున్నాను, మా ఇంట్లో ఏం లేవు. గోల్డ్ అంతా తీసుకెళ్ళి నేను తాకట్లో పెట్టేసాను ఆల్రెడీ. నేను నమ్మను కదా, తీయండి. నేను నీకు కావాలంటే గోల్డ్ కోసం. మీ తర్వాత చేసుకోండి అమ్మా. డబ్బులు డబ్బులు కావాలంటే చూపిస్తాను, రిసీట్ చూపిస్తాను. గోల్డ్ లేదు, వెతుక్కో. నేను మరీ అంత ఎదవలా కనపడతానా? గోల్డ్ లేదా? అయితే క్యాష్ తీ. క్యాష్ ఆ డ్రాలో ఉంటుంది. చీర ఐ హావ్ 2200 క్యాష్ ఉంది అక్కడ. అది ఇచ్చాను ఇందాక. నాటకాలు ఆడుతున్నావా? 2200 ఏంటిది? ఇప్పుడు చేస్తాను. మీరు పొడిచినా నా దగ్గర అదే ఉంది. 2200 క్యాష్ ఉంది. నీకు పొద్దున్న 1100 ఏమైంది? అది ఇంకా దాంట్లో 300 ఉంటుంది, తీసుకో. ఆ డ్రాలో 300 ఉంటుంది. 300 ఏంటి? రావడానికి ఇక్కడి నుంచి 10,000 నాకు ఖర్చు అయింది. పైకి ఎక్కడ 300 ఏంటి? డబ్బులు తీ, క్యాష్ తీ. నువ్వు హిందీ దొంగవా? అసలు దొంగలాగా లేడు. నువ్వు నిజంగా దొంగవేనా? ఆగు ఆగు, అక్కడ ఆగు. బాబు నమ్మపోతే ఎదుక్కోరా బాబు అంతాను. నీకు దొరికితే సగం నాకు ఇచ్చి. వీడేంటి ఇలా ఉన్నాడు? డబ్బులు లేవు, బంగారం లేదు, ఇంటి ఇంత ఉంది. సరే, ఫోన్లు ఇవ్వండి అయితే. ఫోన్లు ఈఎంఐలో ఉన్నాయి, పట్టుకెళ్ళిపో కావాలంటే. ల్యాప్టాప్స్ అది కూడా ఈఎంఐయే. టీవీ ఇవ్వు. ఈఎంఐ. కింద బండి ఇవ్వు. ఈఎంఐ. ఈ ఇంటి తాళాలు ఇవ్వు. వెరీ బిగ్ ఈఎంఐ. ఏంటి జీవితం? ఏంటి ఇంత పెద్ద ఇల్లు పెట్టుకున్నారు, ఆడి కారు నడుపుతారు, అంతా చేస్తారు, ఒక్కటి సొంతం కాదు. అన్నీ ఈఎంఐ ఈఎంఐ ఈఎంఐ. మా ఇంట్లో రా, బంగారం ఉంది, క్యాష్ ఉంది, అంతా మా సొంతం. ఇల్లు కూడా సొంతం. మీకంటే మేమే బెటర్ అయ్యా. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఇచ్చి అట్లీస్ట్ ఆ మందు బాటిల్ ఉన్నాయి, ఏదో బాగున్నాయి, అదేదో నువ్వు. సరే, దాంట్లో రాయల్ సెల్యూట్ ఉంటుంది, పట్టుకెళ్ళిపోండి. ఇచ్చి నీ రాయల్ సెల్యూట్కి నీకు దన్నం, 10,000 బొక్క. కత్తి పెట్టి పాపం ఫీల్ అయినట్టున్నారు. బాగా అప్సెట్ అయినట్టు ఉన్నాడు. మన ఇంట్లో ఏం దొరకలేదని. పిచ్చోడు. మన ఇల్లు మన మెయింటెనెన్స్ అంతా చూసి మన దగ్గర ఏదో ఉందనుకున్నాడు. పోయి బతుకులో నీకు ఎంఏ బతుకులని తెలియలేదే పాపం వాడికి. పాప ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు దొంగతనానికి. అర్థం అవట్లేదు ప్రజెంట్ సమాజం ఎలాగుందో. అంతా ఏమై మీరు బతికేస్తున్నారు. బాయ్. నాకు అన్నీ అనవసరం శరత్, నాకైతే బంగారం కావాలి. లేదు శరత్, నాకు ఎలా అయినా సరే డబ్బులు కావాలి. కరెక్ట్. ఇప్పుడు వచ్చి ఇంట్లో కూర్చుంటే నా దగ్గర లేని వెలిగిస్తాను నేను నీకు. శరత్, నాకు డబ్బులు ఇస్తేనే వెళ్తాను, లేదంటే రోజంతా ఇక్కడే కూర్చుంటాను. నువ్వు వచ్చావంటే ఇంటికి డబ్బులు ఇవ్వాలి కదండి. సో మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. సో అందరికీ నేను ఇక్కడే కూర్చుంటాను. వాళ్ళకు 30 ఇవ్వాలి, బంగారానికి 25, 5 లక్షలు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎన్ని 20 బస్తాలు కావాలా? ఖచ్చితంగా ఇద్దాం. సరైనోడు ఒకడు దొరికాడు, పుష్ప స్టైల్. ఎవడికి దొరకడో చెక్కడో ఎర్ర కారు వేసుకొని భలే డెలివరీలు ఇస్తున్నాడు.